హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్స్ కర్రీ అండి. మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తోనే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకోవచ్చు. అది చపాతీల్లోకి, పుల్కాల్లోకి అండ్ రైస్ లోకి చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేనైతే ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తీసుకున్నానండి. క్యారెట్, క్యాలీఫ్లవర్, బంగాళదుంప, టమాటా. సో మీరు కావాలి అనుకుంటే క్యాప్సికమ్, బీన్స్, బఠానీ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి పేస్ట్ అండి. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కలిపి ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందామండి. కడాయి హీట్ అయ్యే వరకు ఉంచి ఆయిల్ పోసుకుందాం. హీట్ అయింది. ఈ మాత్రం ఆయిల్ పడుతుందండి. ఈ గ్లాస్ ఆయిల్ పడుతుంది. ఎందుకంటే వెజిటబుల్స్ అన్ని వేగాలి కదా ఈవెన్ గా. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటాం. చూడండి, ఆవాలు వేస్తున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకుందాం. లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి. చాలా మంది నా ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్ లో మీరు నాన్ వెజ్ తినరా అని అడుగుతున్నారు. మీరు నాన్ వెజ్ తినమండి, మేము వెజిటేరియన్స్, బ్రాహ్మిన్స్. సో మేము వెజిటేరియన్స్ తింటాం. అందుకే వెజిటేరియన్స్ కి సంబంధించిన కుకింగ్ వీడియోసే ఉంటాయి నా దానిలో. అంటే వాళ్ళు తప్పుగా అన్నారని కాదు, యాక్చువల్ గా చాలా మంది నాన్ వెజ్ బాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్లిప్ అవుతున్నాయేమో అనుకుంటున్నాను. నేను తినమండి. సో నేనైతే వెజిటేరియన్స్ కి సంబంధించిందే చేస్తున్నాను అనమాట. వెజిటబుల్స్ అన్ని నా దానిలో కూడా. ఓన్లీ ఎగ్ మాత్రం ఈ మధ్య ప్రిఫర్ చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పి. ఎందుకంటే మా పెద్ద పాపకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి డాక్టర్స్ ఎగ్ పెట్టమన్నారు. బాయిల్ చేసింది కానీ అట్లా సంథింగ్ వెరైటీస్ తో పెట్టమన్నారు. సో అదొకటి ప్రిఫర్ చేస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోస్ లో ఎగ్ తో రెసిపీస్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ అంతా మీకు నా నెక్స్ట్ వీడియోలో నుంచి మీకు వస్తాయి. సో ఇవైతే వేగిపోయినాయండి. ఇప్పుడు వెజిటబుల్స్ వేసేసుకుందాం. మీ చాయిస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి వెజిటబుల్స్ అనేది. మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ ప్రాసెస్ గా చేసేసుకోవచ్చు. బాగుంటుంది. రోటీస్ కి, ఫ్రైడ్ రైస్ కి, పుల్కాల్లోకి, బటర్ నాన్స్ లోకి ఇలా చేసుకోవచ్చు. సో ఇవి ఒక్క నిమిషం వేగనిద్దామండి. ఈ వెజిటబుల్స్ అన్ని నూనెలో వేగాలి, బాగా మగ్గించుకుందాం. ఒక్క 10 నిమిషాలు మగ్గించుకుందాం. మగ్గించుకున్న తర్వాత ఈ పేస్ట్లన్నీ వేసేద్దాం. దీని మీద మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గించేసుకుందామండి. ఇప్పుడు ఇది మగ్గిందో లేదో చూసేసుకుందాం. దాన్ని కొంచెం మగ్గింది. ఇప్పుడు ఇందులోకి మన మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అల్లం, వెల్లుల్లి, గసాలు అది వేసేద్దాం. ఇందులోనే కొంచెం తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసేద్దాం. సరిపోతుంది. అండ్ కొంచెం పసుపు. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలిపి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందామండి. ఇంకొక 5 నిమిషాలు ఇదంతా బాగా కలిపేసి ఆ మసాలా అంతా వీటికి పట్టాలి కదా.
ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం అండి మూత పెట్టేసి. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాలు. కర్రీ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం అండి. ఇది ఎక్కువసేపు మగ్గక్కర్లేదు, 5 నిమిషాలు మగ్గిపోతుంది. వేసేసుకుని కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రోటీస్లోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకున్నాం కదా, మరొక 10 నిమిషాలు మగ్గిచ్చేసుకుందాం. ఫినిషింగ్ లోకి వచ్చింది, ఇంకొక 10 నిమిషాలు. కొంచెం వాటర్ పోసుకుందాం, ఎక్కువ వద్దండి. మీ గ్రేవీకి ఎంత కావాలో అంతే పోసుకోండి, సరిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది కర్రీ. సో పిల్లలకి బాగా నచ్చుతుందండి, వెజిటబుల్స్ అన్ని వేసాం కాబట్టి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక 10 నిమిషాలు మగ్గిచ్చేసుకుందాం. ఇది మగ్గిందో లేదో చూసేసుకుందామండి. మగ్గిపోయింది, ఇలా ముక్క మగ్గిందో అవ్వు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము వేసేసుకున్నాము. ఉప్పు ఆల్రెడీ వేసేసాము, మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఉప్పు తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. సో కారం కూడా మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే తక్కువే వేస్తున్నాను, మా పిల్లలు తక్కువ తింటారు, ఎక్కువైతే తిడతారు. సో స్పూన్నర వేసుకున్నాను. దీన్ని ఇంకొకసారి కలిపేసేసి చివరిగా కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, లైట్గా కొంచెం జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మసాలాలు ఉన్నాయి కాబట్టి జస్ట్ టేస్ట్ కోసం అంతే. ఇవన్నీ వేసి కలుపుకున్నాక ఇంకొక 5 నిమిషాలు మగ్గిచ్చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ మసాలా అంతా వీటికి పట్టాలి కదా వెజిటబుల్స్కి. ఒక్క 5 నిమిషాలు వేయించేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసేద్దామండి ఉడికిందో లేదో. ఇదిగో చూసారా, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచాలన్నమాట. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. సో చూసారు కదా, ఈరోజు నా సింపుల్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. చపాతీలోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే నా వీడియోస్ తాలూకు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.